అందరికీ శుభోదయం. అంగన్వాడి విద్య ఆటపాటల విద్య. నేటి అంశం పరిసరాల అధ్యయనం. మంచి అలవాట్ల గురించి. కార్యకర్త పిల్లలకు మంచి అలవాట్లను ఇంగ్లీష్లో నేర్పించాలి మరియు చెప్పాలి. స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ పేజీ నెంబర్ 5లో ఉంటుంది. ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ పిల్లలతో చేస్తున్నారు. రండి చూద్దాం. ఓకేనా? గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. ఓకేనా? గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? ఏం చెప్పు ప్రవీణ్? గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. వెరీ గుడ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎ మీల్స్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎ మీల్స్ అంటే భోజనానికి ముందు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? ఏం చేయాలి? భోజనానికి ముందు, తినక ముందు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్వేస్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. ఆల్వేస్ పుట్ ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. చెత్తను చెత్తబుట్టలో వేయాలి. మీరు ఎక్కడ వేస్తున్నారు? చెత్తను తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయాలి. ఓకే. ఫినిష్ యువర్ హోంవర్క్ ఇన్ టైం. ఫినిష్ యువర్ హోంవర్క్ ఇన్ టైం అంటే సరైన సమయంలో హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా? విష్ యువర్ ఎల్డర్స్. విష్ యువర్ ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. విష్ యువర్ ఎల్డర్స్ అంటే ఏంటి? చెప్పమ్మా ఇసుక. పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. ఓకే. అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ. రిషి అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ అంటే ప్రతిరోజు స్కూల్కి రావాలి, ఆబ్సెంట్ అవ్వకుండా. ఓకేనా? అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ అంటే ఏంటమ్మా? ప్రతిరోజు స్కూల్కి రావాలి, ఆబ్సెంట్ అవ్వకుండా. ఓకేనా? టేక్ మీల్స్ అట్ రైట్ టైం. టేక్ మీల్స్ అట్ రైట్ టైం అంటే సరైన సమయానికి ఆహారాన్ని తినాలి. ఏం చేయాలి? సరైన సమయానికి ఆహారాన్ని తినాలి. ఇవన్నీ ఏంటి? మనం ఇప్పుడు గుడ్ హ్యాబిట్స్ కోసం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? చూడండి గుడ్ హ్యాబిట్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లలు. చూడండి, అందరూ ఒకసారి చూడండి. చూడండి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ మీల్స్. ఏం చేస్తున్నారు? వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకేనా? ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు? ఫినిష్ యువర్ హోంవర్క్ ఇన్ టైం. ఇక్కడ ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నారు. ఓకేనా? చూడండి పిల్లలందరూ మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ అన్ని చేస్తున్నారు. మీరు కూడా ఇంటి దగ్గర మన సెంటర్లోనే ఉన్నాయండి, ఎక్కడైనా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. సరేనా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. తర్వాత చేతులు కడగండి.
చూశారు కదా ఇక్కడ ఉన్న కార్యకర్త మంచి అలవాట్లను ఎలా చెప్తున్నారో. ఈరోజు మనం కూడా పిల్లలతో ఈ యాక్టివిటీని చేద్దాం. థ్యాంక్ యూ.